నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈ రోజు వీడియో అండి. ఈ రోజు మనకి నెల మొదటి రోజు, అది కాకుండా సెప్టెంబర్ 1వ తారీఖు అండి. 1వ తారీఖున మనం అనుకోవాల్సిన ఒక శక్తివంతమైన ఒక మాట గురించి కూడా ప్రతి నెల మనం తెలియజేస్తున్నాము. చాలా మంది కూడా అక్క మేము ఇది మర్చిపోయామక్క, గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క అని మనం ప్రతిరోజు కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం వల్ల మనం రిపీటెడ్గా చెప్తూ ఉన్నామన్నమాట. అంటే ఏ రోజు ఏం చేయాలనే విషయాన్ని కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ఈరోజు చేసామక్క అని అంటాము, మళ్ళీ వచ్చే నెల చేయాలన్నా కూడా గుర్తుండదు. కాబట్టి మనం గుర్తు చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ ఫాలో అవుతున్నారండి నిజంగా. అలాగే ఈరోజు ఒక శక్తివంతమైన ఒక మాటని ప్లస్ ఒక నెంబర్ని కనుక మనం చూసినట్టయితే నిజంగా ఈ నెలలో మనకి అదృష్టం పట్టినట్టే అండి. ఇంకా ఆ మాట ఏంటి, ఆ నెంబర్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా 1వ తారీఖు అని అంటేనే మనం ఒకటి అనే నెంబర్ చూస్తేనే చాలండి, ఒక సక్సెస్ని మనకి చూపిస్తుంది అనమాట. అంత ఎనర్జీ అనేది మనందరికీ ఉంటుంది. ఎవరికైనా సరే ఒక ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలనో, ఫస్ట్లో ఉండాలనో ఒక ఆశ అనేది అందరికీ ఉంటుంది. అలాగే 1వ తారీఖున శాలరీస్ గురించి కానీ, లేదంటే జీవితంలో ఈ నెల కాదు నాన్న వచ్చే నెల చూద్దాంలే అని మనం ఒక చిన్న పిల్లలకి చెబుతూ ఉంటాం. నాన్న వచ్చే నెల ఇస్తాలేరా నీకు డబ్బులు అని అన్నప్పుడు ఎప్పుడు 1వ తారీఖు ఇస్తారా, 2వ తారీఖు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలా కొన్ని మంచి మంచి విషయాలు మన జీవితంలోకి కలిసి రావాలి అని అంటే మన పూజలు పరిహారాలతో పాటు ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, ఏంజల్ నెంబర్స్ ఉన్నాయండి. ఈరోజు చూడబోయే వీడియోలో అదేనండి. మనం చూడబోయేది ఒక గొప్ప శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ గురించి తెలియజేయబోతున్నాము. ఈ స్విచ్ వర్డ్ని అండి ఈరోజు మనం పొద్దున్నుంచి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ గుర్తుండి అక్క నేను అనుకున్నానక్క నాకు గుర్తుంది అని అనుకున్న వాళ్ళు ఓకేనండి. లేదక్క మాకు గుర్తులేదు అని అనుకున్న వాళ్ళు ఈ రోజైనా సరే, అంటే రాత్రి 12 గంటల లోపైనా సరే మీరు ఈ స్విచ్ వర్డ్ని అనుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి ప్లస్ ఆ స్విచ్ వర్డ్తో పాటు ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి కూడా తెలియజేస్తున్నామండి. ఇంకా ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే 1111 అనే ఏంజల్ నెంబర్ కానీ, లేదంటే 111 అనే ఏంజల్ నెంబర్ అండి. ఎప్పుడు కూడా ఏంజల్ నెంబర్స్ మనం 1వ తారీఖు నాడు కనుక మనం రిపీటెడ్గా మనకి కనిపిస్తూ ఉంటే నిజంగా ఎప్పుడు కూడా రోజు కూడా మనం బయటకు వెళుతూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉండొచ్చండి. కానీ ఈరోజు పర్టికులర్గా 1వ తారీఖు కాబట్టి ఈ 1వ తారీఖున ఎవరైతే రాత్రిలోపు అన్ఎక్స్పెక్టెడ్గా మనం కావాలని చూడటం కాదండి, ఒక అలారం పెట్టుకోనో ఈ టైంకి మనకి రింగ్ అవ్వాలి, ఒక రాత్రి 11 గంటల 11 నిమిషాలకు మనకి ఇలా కనిపిస్తే బాగుండని కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి ఎవరైతే కనుక వెళతారో వాళ్ళకి ఏదో ఒక రూపంలో కార్ నెంబర్ కానీ, లేదంటే ఒక బిల్ నెంబర్ కానీ, లేదంటే ఫోన్లో మనకి తెలియకుండా ఒక టైం చూడడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగితే కనుక చాలా వరకు కూడా అదృష్టమేనండి. అలా జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఆ ఏంజల్ నెంబర్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఇంకా ఈ 1111 అనే నెంబర్ దేన్ని సూచిస్తుంది అని అంటే అండి మనీని అండి. మనీని ఎప్పుడైతే కనుక ఈ 1111 నెంబర్ చూస్తామో నిజంగా ఇంకప్పటి నుంచి కూడా రిపీటెడ్గా నాకు కనిపిస్తుంది అని అంటే ఇంకా వాళ్ళకి లక్కేనండి. అంటే మనీ అనేది మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది, మనీ అనేది మన దగ్గరికి అట్రాక్ట్ అవ్వబోతుంది అని చెప్పి సూచించడానికే ఈ 1111 నెంబర్ అనేది మనకి రిపీటెడ్గా కనిపిస్తుందండి. అందుకోసం మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము, మనం చేసే హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అవ్వబోతుంది అని తెలియటానికి, మనం చేసే కొత్త పనులు, మన మైండ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుందండి. అటువంటి సమయంలో 1111 అనే నెంబర్ చూసినప్పుడు కానీ, 111 అనే నెంబర్ చూసినప్పుడు కానీ మీరు మైండ్లో మీ విష్ ఏదైతే ఉందో అది అనుకోవాలండి. ఎప్పుడైనా సరే ఈరోజు కనుక కనిపిస్తే రాత్రిలోపు అన్ఎక్స్పెక్టెడ్గా చూడగలిగితే చాలా వరకు లక్కండి. ఎందువల్లంటే ఈ నెలంతా కూడా మనకి మనీ రావాలని, మంచి మంచి లాభాలు దొరకాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అందువల్ల ఈ నెంబర్ని మనం ఉపయోగిస్తూ ఉంటామండి. అలాగే ఈరోజు కూడా 1వ తారీఖు కాబట్టి ఈరోజు ఈ ఏంజల్ నెంబర్ని 1111 కానీ, లేదంటే కనుక 111 కానీ ఎలా ఉపయోగించాలనేది తెలియజేస్తాను. ఫస్ట్ ఆ స్విచ్ వర్డ్ ఏంటో చూద్దామండి. మీకు అందరికీ ఆల్రెడీ తెలియచేశానండి. చాలా అంటే చాలా ఈజీ అయిన స్విచ్ వర్డ్ అండి. పిల్లలు కూడా ఉపయోగించవచ్చు. ర్యాబిట్ 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 అనే ఒక స్విచ్ వర్డ్ని కనుక ఈరోజు 1వ తారీఖు అంతా కూడా ఎలా అనుకోవాలి ఈ స్విచ్ వర్డ్ని అంటే చాలా హ్యాపీ మూమెంట్తో, ఈరోజు నాకు శాలరీ పడిందబ్బా, నేను అనుకోలేదు ఇంత శాలరీ వస్తుందని, ఇంత ఇన్సెంటివ్ వస్తుందని అనుకోలేదని కానీ, ఒక ప్రాఫిట్ అనేది ఎవరైనా సరే మనీని మీ అకౌంట్లో వేసినా, మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా సరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాంటి సమయంలో ఈ స్విచ్ వర్డ్ని అనుకోవాలండి. ర్యాబిట్ 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 సింగిల్గా అనుకోకూడదండి. ర్యాబిట్ అని కాదు, ర్యాబిట్ ర్యాబిట్ ర్యాబిట్
ర్యాబిట్ ర్యాబిట్ ర్యాబిట్ అని 3 సార్లు కలిపినట్టుగా 3 ర్యాబిట్ కలిపితేనే ఒక సెంటెన్స్ అండి. అలా అనుకుంటూ అనుకోవాలన్నమాట. ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి. పడుకునేలోపు రిపీటెడ్గా ఈ స్విచ్ వర్డ్ని అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి మీరు అనుకోలేకపోయినా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా సరే రాత్రిలోపైనా సరే అనుకుంటే నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. మనీ అట్రాక్ట్ అవ్వటం కానీ అనుకున్న విషయాలు జరగడం కానీ జరుగుతుంది. అలాగే ఈ 1111 అనే నెంబర్ కానీ 111 అనే నెంబర్ని మీరు చూసినా సరే, లేదంటే కనుక ఒక నోట్బుక్ తీసుకొని 1111 అనే నెంబర్ని ఒక 11 టైమ్స్ రాయండి ఫ్రెండ్స్. 11 టైమ్స్ 1111 అని చెప్పి 11 టైమ్స్ రాయండి. ఆ తర్వాత 111 అనే నెంబర్ని కూడా 11 టైమ్స్ రాయండి. ఇందులో మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే 1 అనే సంఖ్యని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం విశ్వానికి చాలా దగ్గర అవుతున్నామండి. ఆ ఏంజల్ నెంబర్కి మనం దగ్గర అవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. 1111 అనే నెంబర్ని ఒక 11 టైమ్స్, 111 అనే ఒక నెంబర్ని 11 టైమ్స్ మీరు రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ ఒక నోట్బుక్ మీద రాత్రిలోపు రాసి చూడండి. మీకు నెంబర్ కనిపిస్తే లక్కే, కనిపించకపోయినా సరే, కనిపించకపోయినా కూడా రాసుకోవచ్చండి. ఇంకా మనకి చాలా వరకు కూడా ఒక అదృష్టం అనేది ఎలా వస్తుందో తెలియకుండా ఊహించకుండా ఉంటే ఒక లక్ మనకు కనిపిస్తే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో అంత హ్యాపీగా ఉంటుందండి. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి, రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.